ప్రజలకు అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. 6 గ్యారంటీలు అని చెప్పి గారడీలు చేసి మమ్మల్ని నిండా ముంచింది. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అని చెప్పి ఎన్నికలలోకి పోయి అధికారంలోకి వచ్చినారు. 100 రోజులు కాదు, 330 రోజులు అయిపోయింది. కరెక్ట్గా డిసెంబర్ 7వ తారీఖు నాడు గత సంవత్సరం వారు ప్రభుత్వం ఏర్పడితే ఇలా నవంబర్ 7 అంటే 11 నెలలు పూర్తయినాయి. ఈ 11 నెలల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఉదాహరణకు మహిళలకు 2500 అన్నారు, చేయలేదు. వృద్ధులకు 4000 పెన్షన్ చేస్తామన్నారు, చేయలేదు. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, చేయలేదు. యువకులకు 5 లక్షల భరోసా క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, కాలేదు. ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ప్రతి ఇంటికి, కాలేదు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, కాలేదు. సంవత్సరం లోపే నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు, ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోతుంది, 2000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, గత కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్స్, గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఇంటర్వ్యూస్ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే అవే నియామక పత్రాలు అప్పచెప్పేసి మేము 30,000 కోట్లు ఇచ్చినాం, 50,000 కోట్లు ఇచ్చినామని చెప్పి మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ 6 గ్యారంటీల పేరు మీద ప్రజలను, మమ్మల్ని అన్ని వర్గాల ప్రజలను, ఇప్పుడు నేను చెప్పినట్టు మిమ్మల్ని ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రైతులను, మహిళలను, విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను, అవ్వాతాతలను అందరినీ మోసం చేసి గద్దెనెక్కిరు. ఈ 11 నెలల తేడతెల్లం అయిపోయింది. అదొకటి 6 గ్యారంటీలు, 420 హామీలు. రెండవది హైదరాబాద్ ఇమేజ్. అంటే ఒక 9.5 సంవత్సరాలలో ఒక లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఎంత పటిష్టంగా ఉండే, మన హైదరాబాద్ ఎకానమీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఒకవైపు పెట్టుబడులు కానివ్వండి, ఒకవైపు ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇంకోవైపు ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఐటీ ఉద్యోగాలు కానివ్వండి, బెంగళూరుని తలదన్ని. దేశంలోనే 44% ఉద్యోగాలు ఐటీలో కేవలం హైదరాబాద్ నుంచే వెళ్ళినాయి లాస్ట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ 22-23. అంటే ఆ స్థాయికి హైదరాబాద్ తీసుకో ఒక పాజిటివ్ ఇకో, ఒక మంచి గ్రోత్ ఫేజ్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఇమేజ్ని ఈ 11 నెలల్లో మొత్తం సర్వనాశనం చేసి విధ్వంసం చేశారు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్ములా ఈ రద్దే కాదు, వీళ్ళ అనాలోచిత విధానాలు. అంటే హైడ్రా అని ఒక తీసుకొచ్చి ఒక బూచిని, అంటే వసూళ్ల పర్వం, హైడ్రా వస్తుంది, వసూలు ఇచ్చుకోండి, సెటిల్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో మాట్లాడుతున్నారు, బయట చాలా మంది బిల్డర్లు మాట్లాడుతున్నారు, పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తుందంట హైదరాబాద్లో. అదేందో మరి, దాంతో కొత్త ప్రాజెక్టులు కూడా రావట్లేదు. పర్మిషన్ ఎవడిస్తాడు, ఎక్కడిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు ఎవరికి తెలియదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుందో రాదో తెలియదు. అంటే గాలిల దీపంలా పరిస్థితి మారిపోయింది హైదరాబాద్. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దూరదృష్టితోని సంపద పెంచు, పేదలకు పంచు అనే ఒక పాలసీతోని బ్రహ్మాండమైనటువంటి ఒక బాటలు వేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. ఒకవైపు ఐటీ ఎగుమతులు, ఒకవైపు అగ్రికల్చర్. మన దేశంలోనే నంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ స్టేట్గా తెలంగాణ ఎదిగింది. అంటే సమాభివృద్ధి. ఒకవైపు పర్యావరణం 7.7% గ్రీన్ కవర్ పెంచినాం తెలంగాణ. ఇంకోవైపు ఇండస్ట్రీస్ దాదాపు 20,000 కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది. 4 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ సెక్టర్. అంటే అన్ని సెక్టర్స్ని కడుపులో పెట్టుకొని ఇటు సంక్షేమం కానీ అటు అభివృద్ధి కానీ జోడెద్దుల్లాగా కేసీఆర్ ప్రభుత్వంలో ముందుకు పోతే ఈ 11 నెలల్లో సర్వనాశనం చేసి, అంటే ఒక గందరగోళం, ఒక అయోమయ పరిస్థితి. హైదరాబాద్ ఏమవుతుంది, రేపు తెలంగాణ ఏమవుతుంది, ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఫీలింగ్ ప్రజల్లోకి బలంగా వచ్చేసింది. ఒకవేళ గత నవంబర్ 30th జరిగిన ఎన్నికలు ఈ నవంబర్ 30th జరిగితే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్ల కన్నా తక్కువ ఒకటి రాదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఎందుకు ఏర్పడ్డది? వీళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీల మోసాలు. అంటే ఇప్పటి వరకు ఒక్క కన్స్ట్రక్టివ్, ఒక్క పాజిటివ్ డెసిషన్ చెప్పమనండి ఎవరన్నా. ప్రజలకైతే అనుభవంలో ఉంటుంది కదా.